వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ TMR Bros. Today we are doing ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కాబట్టి ఈజీగా అయిపోయే రెసిపీ దట్ ఈస్ టమాటో రైస్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ఈజీ వేలో చూపిస్తాను చూడండి. రైస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ టమాటోస్ అన్నీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. దెన్ మనం చిల్లీస్ అన్నీ కూడా కట్ చేసేసుకుందాము, ఒక 2-3 చిల్లీస్ అంతే. నెక్స్ట్ మనం ఆనియన్స్ కూడా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుందాము. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక నెక్స్ట్ మనం ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీ మసాలాకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, యాలకులు అన్నీ వేసేసుకొని మంచిగా ట్విస్ట్ చేసేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు 2 కూడా వేసేసుకుందాము. మంచిగా కలిపేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కలుపుదాము. బాగా కలిపేశాక అందులో ఆనియన్స్, టర్మరిక్, పసుపు వేసేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుకుందాము. మంచిగా ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ వేసేసాము, బాగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇప్పుడు మనం కావాల్సింది నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసేసుకుందాము. టమాటోస్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉండాలి. మనం టమాటో కట్ చేసి ముక్కల్లాగా వేసుకోవచ్చు, లేదు పిల్లలు తినరు అనుకుంటే కనుక ప్యూరీ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ప్యూరీ అయితే అసలు ఇంక ఇబ్బంది ఉండదు, పిల్లలతో మంచిగా తినేస్తారు. నెక్స్ట్ మనము సాల్ట్ వేసేసుకుంటున్నాను, కారం వేసేసుకుందాము, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా అందులో వేసేసుకుందాం. డిపెండ్స్ ఆన్ ద లైక్ కిడ్స్ ఎంత తింటారు స్పైసీ అనే దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాము. కలుపుకున్నాక మనం ఏంటంటే ఇది అంతా కూడా స్మాష్ అయిపోయి గుజ్జులాగా మంచిగా అవ్వాలి. మంచిగా అయిన తర్వాత మనము 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్నా కానీ పొడి పొడిగా బాగా వస్తుంది. వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం దీనికి రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. రైతాకి ఏంటంటే క్యారెట్, కీరా, డిపెండ్స్ ఆన్ కిడ్స్ ఇంట్రెస్ట్, ఆనియన్ అన్నీ వేసుకోవచ్చు. నేను క్యారెట్ వేసేస్తున్నాను, తురుముతున్నాను. తురిమితే ఏంటంటే ఈజీగా తినేస్తారు కనిపించకుండా. తురిమేసి నెక్స్ట్ అది మనం కర్డ్ తీసేసుకొని బాగా విస్క్ చేసేసుకొని ఇప్పుడు మన మరిగింది కదా, వాటర్ అంతా మరిగాక మనం ఇందులో రైస్ వేసేసుకుంటున్నాం. రైస్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి 2 విజిల్స్ ఇద్దాము. ఇప్పుడు కర్డ్ అంతా కూడా విస్క్ చేసేసుకుందాం. అందులో సాల్ట్, కారము అన్నీ వేసేసుకొని ఆనియన్ అండ్ క్యారెట్ తురిమింది వేసేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ అవర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ us.